సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా శుభములు, వందనాలు తెలియజేస్తూ అలైవ్ ఫర్ ఎవర్ వర్షిప్ సెంటర్ ఆదివారపు ఆన్లైన్ ఆరాధనలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కొద్ది నిమిషాలు కుటుంబ సమేతంగా మనమందరం ఏకీభవించి ప్రార్థనతో సిద్ధపడదాం. సర్వోన్నతుడవైన మా తండ్రి, మహోపకారి, కృపామయుడా, ప్రేమామయుడా, మీ పాదాలకు స్తోత్రాలు. సింహపు పిల్లలైన కొదువగలిగి ఆకలిగా ఉంటాయేమో కానీ నా పిల్లలు ఎన్నడూ ఆకలి కొనరని సెలవిచ్చిన మా తండ్రి, మీకు వందనాలు అయ్యా. మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మేమేమై ఉన్నామో కేవలం మీ కృప వలనే. మేమును మా కుటుంబాలు ఈరోజు క్షేమంగా ఉండటానికి కృప చూపించినందుకు స్తోత్రాలు. ఈరోజు ఈ ఆరాధనలో మేమందరం పాల్గొనబోతుండగా బలమైన మీ ప్రసన్నతను పంపించండి. ఒక్కొక్కరి మీదికి దివ్యమైన మీ సన్నిధి దిగి రావాలని మేము వాంఛతో ఎదురు చూస్తున్నాం. మీ సన్నిధిని పంపించండి ప్రభువా. మీ ఆత్మకు ముందు బయలుదేరు మీ ప్రసన్నత ఇప్పుడే మా గృహాలలోనికి, మా హృదయలోనికి బహుబలంగా దిగి రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రసన్నత, మీ సన్నిధి మా గృహాలలోనికి దిగుతుండగా మా శరీరం, మనసు, ఆత్మ స్పర్శించున్నట్లు ఆ గ్రహింపును మాకు దయచేయండి అయ్యా. లోకం ఇవ్వలేని ప్రశాంతత మీ దివ్యమైన సన్నిధి మాకు పరిపూర్ణంగా ఇవ్వగలదు. మీ ప్రసన్నతను పంపించండి నాయన. మీ సన్నిధి కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఆనోకు ఏ విధంగా మీ ప్రసన్నతలో ఆయుష్కాలం గడిపాడో మేమును ఆ విధంగా గడపటానికి మాకు మీరు కృప దయచేయండి. మా ఆయుష్ను పెంచగలిగిన మీ ప్రసన్నత ఇప్పుడే బహుబలంగా మీరు పంపించండి. ప్రసన్నతతో మేమందరం నిండుకోవటానికి సహాయం చేయండి. మీ ప్రసన్నత మా జీవితాలలోనికి బయలుదేరుతూ ఉండగా మా జీవితాలన్నీ క్రమపరచబడతాయి. మా హృదయం పవిత్రపరచబడుతుంది. మా దేహంలో ఉన్న అనారోగ్యం వెడలిపోతుంది. మనసులో ఉన్న భయం, అశాంతి, అసమాధానం మా నుండి దూరమైపోతుంది అయ్యా. ఈరోజు మీ ప్రసన్నతను మేము కాంక్షించుచున్నాం. ఇప్పుడే మేము ప్రార్థన చేస్తూ ఉండగానే గగనమును చీల్చి మీ ప్రసన్నతను మా మధ్యలోనికి పంపించండి. మీ ప్రసన్నత లేని కుటుంబం నీరు లేని మేఘము వంటిది. మీ ప్రసన్నత లేని మా హృదయం అయ్యా ఊట లేని బావి వంటిది. మీ ప్రసన్నతను మేము ఎదురు చూస్తున్నాం. మీ ప్రసన్నతతో మమ్మల్ని నింపండి. భక్తులు ఏ విధంగా అయితే మీ ప్రసన్నతతో నింపబడ్డారో, మీ ప్రసన్నతకు హత్తుకొని ఎలా బ్రతికారో మేమును అలా బ్రతకటానికి మీరు మాకు నేర్పించండి. ప్రసన్నతను పంపించండి దేవా. మీ సన్నిధి మా ముందు రాని ఎడల మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయమని మోషే ప్రార్థించినట్లు ఈరోజు మేమును ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి మా ముందు నడవని ఎడల మేము క్షేమకరమైన మార్గములో ప్రయాణం చేయలేమయ్యా. మీ సన్నిధి మా కుటుంబము ముందు నడవని ఎడల మేము ఎలా నడవగలం ప్రభువా? మీ సన్నిధిని మా ముందు పంపించండి. మీ ప్రసన్నతతో మా హృదయాలను, మా గృహాలను మీరు నింపండి. 1000 దినాలు వెలుపుట గడుపుట కంటే ఒక్క దినం మీ ప్రసన్నతలో జీవించే ఆ సుమధురమైన జీవితం రుచిని మీరు మాకు అందించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రసన్నతలో ఉండాలని మేము ఆశపడుతున్నాం. గుర్తింపబడిన శరీర భాగముల యొక్క అవయవాలలో జరుగుచున్న రహస్య పాపముల నుండి మాకు ఒక గొప్ప విడుదల కలగాలయ్యా. అయ్యా, మేము ఎక్కడ ఓడిపోతున్నామో అక్కడ జయ జీవితం జీవించటానికి మీ ప్రసన్నత కావాలయ్యా. మీ ప్రసన్నత మాలో ఉంటే, మీ ప్రసన్నత మా గృహాలలో ఉంటే
అది ఎంత రమ్యమైన జీవితం. పాపము మా మీద ఏలుబడి చేయలేదు, లోకం మా మీద పరిపాలన చేయలేదు. అయ్యా, మీ ప్రసన్నతను మేము ఎదురు చూస్తున్నాం. మీ ప్రసన్నతతో నింపండి. పాటలు పాడుతూ ఉండగా బలమైన మీ ప్రసన్నతను పంపండి. ఆరాధన చేస్తూ ఉండగా మా గృహాలన్నీ, మా హృదయాలన్నీ, మా వ్యక్తిగత జీవితాలన్నీ మీ ప్రసన్నతతో నింపబడాలి. సమస్యల వైపు చూస్తూ కాదు మిమ్మల్ని ఆరాధించట, సమస్యల వైపు చూస్తూ కాదు నాయన, మీ వైపు చూస్తూ మా గురిని మీ మీద నిలిపి మేము ఆరాధనలో పాల్గొనటానికి, మిమ్మల్ని స్తుతించటానికి, కీర్తించటానికి మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము ప్రసన్నతలో ఉండిపోవాలని ఆశపడుతున్నాం. ఆ పరిశుద్ధాత్మని స్వభావాన్ని మీరు మా అందరికీ అలంకరింప చేయండి. ప్రసన్నతలో ఉండే ఆశీర్వాదాలన్నీ ఇప్పుడే ఎవరెవరైతే ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో వారందరి మీదికి నిండుగా మెండుగా మీరు పంపమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. మీ పాదాలే మాకు శరణమయ్యా. భక్తులందరూ ప్రసన్నతలో జీవించి తన్మయులయ్యారు. అటువంటి సన్నిహితమైన సంబంధ సహవాసంలోనికి మేమందరం రావటానికి సహాయం చేయండి. ప్రసన్నతలో శరీర కోరికలు పనిచేయవయ్యా. ప్రసన్నతలో పాపం నిలవలేదయ్యా. ప్రసన్నతలో ఎల్లప్పుడూ ఆత్మ పరవశమే పొంగి పొర్లుతుంది. అటువంటి కృపను, భాగ్యమును మా ఎల్లరికీ దయచేయమని మీ పాదాలు పట్టుకుంటూ యేసుని దివ్యమైన నామమున ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్. Who is Jesus? Not only is he the faithful witness, not only is he the firstborn of the dead, he is the ruler of kings on earth. There is no king, there is no devil, there is no antichrist who can stand against Jesus Christ. He is triumphant. He is the ruler of the kings of the earth. No reason to fear death if your trust is in Christ. He has gone ahead of you. He has conquered death. He's taken out the sting of death. Death itself can't harm you. No need to fear. No, it's not going into the unknown. Jesus never ever asks us to go anywhere where he himself has not first been. And he has gone into the darkness of death, died our death, risen from the dead, and is alive. And if you trust him, the one who is the resurrection and the life, his promise is you will not die, but you will live forever. Isn't that magnificent? Jesus is alive forevermore. You have nothing to fear. Therefore, live for Christ, shine for Christ, and if you don't know him, trust him with all of your heart. మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరినీ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ఆ లైఫ్ ఫర్ ఎవర్ వర్షిప్ సెంటర్లోనికి ఆహ్వానించటంలో ఎంతగానో ఆనందిస్తున్నాం.
ఈ వారము మరలా ఆన్లైన్ ద్వారా మనమందరం ఏకీభవించి ప్రభుని ఆరాధించే ఇటు శ్రేష్టమైన భాగ్యాన్ని ప్రభు ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆరాధన నిశ్చయంగానే మన జీవితంలో ఒక గొప్ప మార్పును మలుపును తీసుకురాబోతుందని నేను క్రీస్తునందు విశ్వసిస్తూ నేను దేవునికి లెక్కించలేని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ దయచేసి తలలో ఉంచుదాం, కండ్లు ముద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీ యొక్క దివ్యమైన నామమునకే నిరంతరం మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తుని నామమున మేము మీ పాదాల యొద్దకు వచ్చుచుండగా ప్రభువా, శ్రేష్టమైన విలువైన నిష్కళంకమైన మీ రక్తము చేత మమ్మలను కడిగి మీరు పవిత్రులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆటంకములు రక్షకుడైన యేసుని నామమున వెడలిపోనుగాక. మీ యొక్క మహిమను, మీ సన్నిధిని మేము కోరుతున్నాం. మీరు మా మధ్యలోనికి రండి, ప్రసన్నలు కమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజున మిమ్మలను పాడి, మిమ్మలను స్తుతించి మీ నామమును మహిమపరచుచుండగా ప్రభువా, ఇప్పుడే ప్రతి ఒక్కరి యొక్క అవసరతలు, అక్కర్లు తీర్చబడునుగాక. అవును, మిమ్మల్ని ఆరాధిస్తుండగానే శరీరంలో స్వస్థత, మనసులో నెమ్మది, నిబిడల యొక్క అవసరతలు, అక్కర్లు తీర్చబడునుగాక. అన్నిటికంటే శ్రేష్టంగా మీ ఉద్దేశములు, మీ సంకల్పము మా ప్రతి ఒక్కరి జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్పులోనికి వచ్చునుగాక. క్రీస్తు యేసుని యొక్క స్వరూపంలోనికి మమ్మలను మలచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మమ్మను ఈ ఆరాధన యావత్తును మీ హస్తాలలో సమర్పిస్తూ ప్రభువైన యేసుని నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనమందరూ కలిసి కొన్ని పాటలు పాడి ప్రభుని ఆరాధించబోతున్నాం. అందరికి తెలిసిన పాటలే అందరూ కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. కుటుంబంగా మనం దేవుని మహిమపరచుదాం. దేవుడు నిరంతరం స్తుతింపబడునుగాక. ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. అందరము కలిసి మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొను.
కొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, వృద్ధులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, వృద్ధులను మరిలేపినావు. యెహోవా రఫా స్వస్థపరచును, యెహోవా రఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, 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 ఆరాధనా నీకే. హల్లెలూయా. సర్వ సృష్టిని చేసినవడా, సమస్త కార్యములు చేయువడా. నీకు సమానులు లేరు ఇలలో, మహిమ ఘనత నీకే ప్రభు. నీకు సమానులు లేరు ఇలలో, మహిమ ఘనత నీకే ప్రభు. సర్వ సృష్టిని చేసినవడా, సమస్త కార్యములు చేయువడా.
సర్వ సృష్టిని చేసినవడా, సమస్త కార్యములు చేయువడా, నీకు సమానులు లేరు ఇలలో, మహిమ ఘనత నీకే ప్రభు. నీకు సమానులు లేరు ఇలలో, మహిమ ఘనత నీకు ప్రభు. సర్వ సృష్టిని చేసినవాడా, సమస్త కార్యములు చేయువాడా. హల్లెలూయా. అందరూ నమ్మాలిరా యేసయ్య దేవుడని, ఎలుగెత్తి చెప్పాలిరా రాజులకు రాజని, కలమెత్తి పాడాలిరా మహిమ ఘనత నీకని, లోకాన చాటాలిరా త్వరలో రానున్నాడని. యేసయ్య మాటలో విడుదలుందని, యేసయ్య స్పర్శలో స్వస్థతుందని, యేసయ్య చూపులో క్షేమముందని, యేసయ్య ప్రేమలో ఆదరణముందని, యేసయ్య మాటలో విడుదలుందని, యేసయ్య స్పర్శలో స్వస్థతుందని, యేసయ్య చూపులో క్షేమముందని, యేసయ్య ప్రేమలో ఆదరణముందని. అందరూ నమ్మాలిరా యేసయ్య దేవుడని, వెలుగెత్తి చెప్పాలిరా రాజులకు రాజని. సెలవీయగా సమాధిలోని లాజరు బయటికొచ్చెను, చిన్నదానలెమ్మనగా యాయిరు కూతురు తిరుగులేచెను. మాట మాత్రం సెలవీయగా సమాధిలోని లాజరు బయటికొచ్చెను, చిన్నదానలెమ్మనగా యాయిరు కూతురు తిరుగులేచెను. యేసయ్య మాటలో విడుదలుందని, యేసయ్య స్పర్శలో స్వస్థతుందని, యేసయ్య చూపులో క్షేమముందని, యేసయ్య ప్రేమలో ఆదరణముందని, యేసయ్య మాటలో విడుదలుందని, యేసయ్య స్పర్శలో స్వస్థతుందని, యేసయ్య చూపులో క్షేమముందని, యేసయ్య ప్రేమలో ఆదరణముందని. అందరూ నమ్మాలిరా యేసయ్య దేవుడని, వెలుగెత్తి చెప్పాలిరా రాజులకు రాజని.
యేసయ్య ప్రేమలో ఆదరణ ఉందని అందరూ నమ్మాలిరా. యేసయ్య దేవుడని ఎలుగెత్తి చెప్పాలిరా, రాజులకు రాజని. శక్తిగల చూపుతో సేనదయ్యము వదిలిపోయెను, వేదస్త కోనేరు దగ్గర ప్రేమతో రోగిని స్వస్థపరచెను. శక్తిగల చూపుతో సేనదయ్యము వదిలిపోయెను, వేదస్త కోనేరు దగ్గర ప్రేమతో రోగిని స్వస్థపరచెను. యేసయ్య మాటలో విడుదలుందని, యేసయ్య స్పర్శలో స్వస్థతుందని, యేసయ్య చూపులో జయమముందని, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉందని, యేసయ్య మాటలో విడుదలుందని, యేసయ్య స్పర్శలో స్వస్థతుందని, యేసయ్య చూపులో జయమముందని, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉందని అందరూ నమ్మాలిరా. యేసయ్య దేవుడని ఎలుగెత్తి చెప్పాలిరా, రాజులకు రాజని కలమెత్తి పాడాలిరా. మహిమా ఘనత నీకని లోకాన చాటాలిరా, త్వరలో రానున్నాడని. యేసయ్య మాటలో విడుదలుందని, యేసయ్య స్పర్శలో స్వస్థతుందని, యేసయ్య చూపులో జయమముందని, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉందని, యేసయ్య మాటలో విడుదలుందని, యేసయ్య స్పర్శలో స్వస్థతుందని, యేసయ్య చూపులో జయమముందని, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉందని. హల్లెలూయా, హల్లెలూయా. చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా.
నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా, స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా, నిజ స్నేహానికి నిర్వచనం నీవేనయ్యా, నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా. ప్రాణ స్నేహితులమని బంధువులు స్నేహితులు ఒంటరిని చేశారు కన్నీటి సమయములో. ప్రాణ స్నేహితులమని బంధువులు స్నేహితులు ఒంటరిని చేశారు కన్నీటి సమయములో. ఆస్తులున్న వేళలో హక్కున చేరారు, ఆపద సమయాలలో అంతులేకపోయారు, జంటగా నిలచితివి నా ప్రాణమా, కన్నీరు తుడిచితివి నా స్నేహమా, కన్నీరు తుడిచితివి నా స్నేహమా, కన్నీరు తుడిచితివి. నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా, స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా, నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా. నీవే నా ప్రాణమని కడవరకు విడువనని బాసలన్నీ మరచి అనాథగా నన్ను చేశారు. నీవే నా ప్రాణమని కడవరకు విడువనని బాసలన్నీ మరచి అనాథగా నన్ను చేశారు. నేనున్నానంటూ నా చెంతన చేరావు, ఎవరు విడచినా నన్ను విడువనన్నావు, జంటగా నిలచితివి నా ప్రాణమా, కన్నీరు తుడిచితివి నా స్నేహమా, కన్నీరు తుడిచితివి నా స్నేహమా, కన్నీరు తుడిచితివి. నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా, స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా, నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా, స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా, నిజ స్నేహానికి నిర్వచనం
నిర్వచనం నీవే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దామా. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, ఇప్పటి వరకు పాటలతో మిమ్మల్ని స్తుతించగల ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభా. మీ నామమును మేము ఎంత స్తుతించినను, ఎంత మహిమపరుచినను మేము మీకు రుణపడి ఉన్నాం ప్రభువా. అవును ప్రభువా, మిమ్ములను నమ్ముకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. పరిస్థితులను, ప్రజలను ప్రభువానికి వందనాలు, ఈ లోకములో ఉన్న ఆశీర్వాదములను కాక మిమ్ములనే నమ్ముకుని మీ మీదనే ఆధారపడి కలిగిన కృపను మా ఎల్లరికీ నేర్పమని మమ్మలను మీ హస్తాలలో సమర్పిస్తూ యేసుని నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వార ప్రకటనలు దయతో ఆలకింపవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఆదివారపు తెలుగు ఆరాధన యూట్యూబ్లోని అలైవ్ ఫర్ ఎవర్ ఛానల్ నుండి ఉదయం 9 గంటలకు ప్రచురింపబడుతుంది. తప్పక కుటుంబ సమేతంగా సిద్ధపడి ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. అదేవిధంగా మన తమిళ్ ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటలకు యూట్యూబ్లోని అలైవ్ ఫర్ ఎవర్ తమిళ్ చర్చ్ ఛానల్ నుండి జరిగించబడుతుంది. కాబట్టి మీకు తెలిసిన తమిళ్ సహోదర సహోదరులకు, స్నేహితులకు, కుటుంబీకులకు తెలియజేయవలసిందిగా ఆశపడుతున్నాం. మన దైవజనులు పాస్టర్ స్టీఫెన్ కుమార్ గారు ప్రార్థనా టీవీ ఛానల్ నందు ప్రతి ఆదివారం రాత్రి 9:30 దైవ వర్తమానములను అందిస్తున్నారు. పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. సంఘ సభ్యులలో ఎవరైనను మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందగోరిన ఎడల క్రింద ఇవ్వబడిన నెంబర్కి ఫోన్ చేసి తెలియజేయగలరని మనవి చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి లోతైన ఆత్మీయ సందేశములను మరీ ఎక్కువగా తెలుసుకొనున్నట్లు అలైవ్ ఫర్ ఎవర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ సమయమందు మనం విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. మొదటి ప్రార్థన విన్నపం: దేవుడు మనకు మంచి ఆరోగ్యమును, మనసులో నెమ్మదిని, ఆర్థిక అవసరతలన్నీ తీర్చున్నట్లు స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ఉపకారము చేయువాడా, మహోన్నతుడా, మీ పాదములే మాకు శరణం. అయ్యా, మా ఎల్లరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కలుషితమైపోయిన ఈ కాలంలో ఎక్కడ చూసినా అనారోగ్య, ఆందోళన, భయంతో ప్రజలు బ్రతుకుతుండగా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మాకు శ్రేష్టమైన ఆరోగ్యమును ప్రసాదించమని మనసులో గూడు కట్టుకుపోయిన భయాన్ని పారద్రోలి నెమ్మదిని, శాంతిని, సమాధానమును, సంతోషాన్ని పరిపూర్ణంగా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే ఏ అవసరతలతో కొట్టబడుతున్నారో, ఈడవబడుతున్నారో, కన్నీరు మున్నీరు కారుస్తున్నారో, క్రీస్తు యేసు మహిమైశ్వర్యపు చొప్పున ప్రతి అవసరతలన్నీ తీర్చబడాలని, ప్రాముఖ్యంగా ఆర్థిక అవసరతలన్నీ తీర్చబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మేలు చేయండి, దీవించండి. రెండవ ప్రార్థన విన్నపం: మన భారతదేశం రక్షింపబడాలని ప్రార్థన చేద్దాం. నాదా, యావత్ మా భారతదేశం రక్షింపబడాలి. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రజలు క్రీస్తు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లు పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరి అంతరంగంలో పాపపు ఒప్పుకోలును దయచేయండి. మిమ్మల్ని చూడగలిగిన కనులు దయచేయండి.
సత్య మార్గంలో ప్రతి ఒక్కరూ నడవటానికి మీరు కృపను ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మా భారతదేశపు నాయకుల కుడి చేయిని పట్టుకొని మీ ఆలోచన చొప్పున మా దేశం యావత్తును నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలో ఉన్న సకల ప్రజలను మీ చేతులకు సమర్పిస్తున్నాను. మీ రక్తంతో కడగండి. ప్రతి వారి దోషములను రద్దు చేయండి. ప్రతి వారి పాపములను పారద్రోలండి. పవిత్రమైన, పుణ్యమైన, నిష్కలంకమైన మీ రక్తంతో కడగమని ప్రార్థన చేస్తున్నాం. 3వ ప్రార్థన విన్నపం, యెరూషలేము రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకనూ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న యెరూషలేము ప్రజల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల కనులు తెరవండయ్యా. క్రీస్తు యేసు భూలోకానికి వచ్చి యావత్ పాపముల కొరకు కల్వారి శిలువలో ప్రాణం పెట్టాడని, చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడని, ఆ గంభీరమైన సత్యమును వారు అంగీకరించినట్లు ఇప్పుడే పరిశుద్ధాత్ముడా వారి హృదయాలలో మీరు కార్యం చేయండి. మిమ్మల్ని అంగీకరించటానికి కృపదయ చేయండి. మిమ్మల్ని స్వీకరించటానికి ఆ మనసును పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము వాసులెల్లరూ మిమ్మల్ని అంగీకరించాలి. సొంత రక్షకునిగా మిమ్మల్ని స్వీకరించాలి. ప్రభువా, వారందరి కనులు తెరవండి అయ్యా. వాళ్ళందరూ మిమ్మల్ని తెలుసుకోవాలయ్యా. ఆ కృపను దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా రక్షింపబడాలి. ప్రపంచ దేశాలలో ఉన్న ప్రజలెల్లరూ మీ తట్టుకు తిరగాలి, మిమ్మల్ని అంగీకరించాలి. కృపను దయచేయండి. చివరి ప్రార్థన విన్నపం, మన లైఫ్ ఫర్ ఎవర్ స్థానిక సంఘం దీవించబడాలని, అనుబంధంతో ఉన్న పరిచర్యలన్నిటినీ ప్రభు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఆ లైఫ్ ఫర్ ఎవర్ సంఘాన్ని మీ చేతుల్లో పెడుతున్నానయ్యా. అణిచి కుదిలించి దిగజారునంతగా మీరు దీవించండి. ఆత్మలతో నింపండి. క్రాస్ మినిస్ట్రీని మీరు దీవించండి. బైబిల్ కాలేజీని మీరు ఆశీర్వదించండి. అనుబంధంతో ఉన్న పరిచర్యలన్నిటినీ మీరు ఆశీర్వదించండి. ఇంకను ఈ మినిస్ట్రీ ముందుకు సాగటానికి తగిన జ్ఞానమును, తెలివిని, కష్టపడగలిగిన మనసును, ఆత్మ తీవ్రతను పుట్టించండి. కడవరి కాలంలో ప్రభువా, అనేకులకు మీ సువార్తను ప్రకటించటానికి, అనేకులను 2వ రాకడ కొరకు సిద్ధపరచటానికి కావలసిన కృపను, ఆత్మను ప్రసాదించమని యేసుక్రీస్తుని ప్రశస్తమైన నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మనం దేవుని మాటలను ఈ రోజున నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి నిన్నటి దినాన అనగా ఆదివారమున నెహెమ్యాను గూర్చిన ఒక విషయాన్ని మనం చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో ఇర్మియా ప్రవక్త 15వ అధ్యాయములో మాట్లాడుతూ 5వ వచనములో యెరూషలేమును గురించి ఈ మాట అన్నాడు. ఇర్మియా ప్రవచన గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనము. యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీ యందు జాలిపడువాడెవడు? నీ యందు జాలిపడువాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును? కుశల ప్రశ్నలకు అడుగుటకు తన త్రోవను విడిచి నీ యొద్దకు ఎవరు వస్తారు? నిన్ను పరామర్శించుటకు, నువ్వు ఎలా ఉన్నావని నిన్ను విచారణ చేయడానికి నీ యొద్దకు ఎవరు వస్తారు? ప్రవక్త పలికిన ఇంచుమించు 150 సంవత్సరాల తర్వాత ఈ మాటలు నెరవేర్పులోనికి వస్తున్నాయి. యెరూషలేము యొక్క క్షేమమును గూర్చి, యెరూషలేము యొక్క ప్రజల యొక్క సుఖ సమాచారములను గురించి అడుగుటకు దేవుడు ఒక మనుషుని, యూద కులములో ఉన్న ఒక యువరాజు వంటి వాడిని దేవుడు లేవనెత్తుతున్నాడు. అతని పేరే నెహెమ్యా. నెహెమ్యాకు యెరూషలేమును గూర్చి, యెరూషలేము నివాసులను గూర్చి, పట్టణము యొక్క ప్రాకారములను గూర్చి,
దాని యొక్క గుమ్మములను గూర్చిన ఒక భారం. అందుకనే దానిని గూర్చి అతడు తన సహోదరులను విచారణ చేస్తున్నాడు. అననీయ, సహోదరులారా, ఎలా ఉన్నారు యెరూషలేము వాసులు? మన ప్రాంతం ఎలా ఉంది? వారు చెప్పుచున్నారు, అయ్యో, భయంకరమైన శ్రమలను అనుభవిస్తుంది యెరూషలేము. యెరూషలేములో భయంకరమైన నిందలను అనుభవిస్తున్నాం. బైబిల్ ఉంటుంది, మహాశ్రమలు, మహానిందలను అనుభవిస్తున్నారు. ఇంక నువ్వు మాట్లాడుతూ, పట్టణము శిథిలమైపోతుంది, ప్రాకారములు పడద్రోయబడ్డవి, గుమ్మములు అగ్నిచేత కాల్చబడ్డవి అని వారిలోని వేదనను వారు తెలియజేస్తున్నారు. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. ఆ మాట విన్న వెంటనే నెహెమ్యా హృదయం అంతా భారంతో, బరువుతో నిండిపోయింది. అతడు భారం కలిగిన వానిగా. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివినప్పుడు, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను, ఆ దేశములో బహుగా శ్రమను, నిందను, బహుగా నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడి ఉన్నది. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడి ఉన్నది. శేషమున్న ప్రజలు, ద రెమ్నెంట్, శేషమున్న ప్రజలు, ద రెమ్నెంట్ మాత్రమే కాకుండా ద రెప్రోచ్, భయంకరమైన నింద, ప్రాంతము భయంకరంగా శిథిలమైపోయింది, ద రూయిన్. ఈ 3 విషయాలను చెప్పిన వెంటనే నెహెమ్యా కదిలించబడుతున్నాడు హృదయంలో. చూడండి నెహెమ్యా స్పందన ఎలా ఉంది. ఆ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి, ఆ మాటలు వినినప్పుడు అంటే ఎంతో శ్రద్ధగా వింటున్నాడు. సమాచారమును వినడానికి తగిన చెవులు అతనికి ఉన్నవి. అది విన్నప్పుడు అతడు కూర్చుండిపోయాడు. అతడు కూర్చుండి, 2వది కూర్చుండి, తర్వాత ఏడ్చి, 3వది ఏడ్చి, కొన్ని దినములు దుఃఖముతో, 4వది కొన్ని దినములు దుఃఖపడ్డాడు, 5వది ఉపవాసములున్నాడు, ఆకాశమందలి దేవుని ఎదుట, 6వదిగా ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి అతడు విజ్ఞాపనం చేస్తున్నాడు. తన ప్రాంతమును గురించి, తన దేనిని గురించి అయితే విచారణ చేస్తున్నాడో ఆ విచారించిన దానిని గురించి దేవుని సన్నిధిలో శ్రద్ధ బాధ్యతలు కలిగిన వాడే శ్రద్ధగా విషయాన్ని విన్నాడు, కూర్చున్నాడు. బైబిల్ అంటుంది, అతడు ఏడవడం మొదలుపెట్టాడు, బహుగా దుఃఖిస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు. ఇప్పుడు ఆకాశమందలి ఉన్న దేవునికి అతడు విజ్ఞాపనం చేస్తున్నాడు. చదువుకున్న ఈ లేఖన వాక్యములో 5వ వచనము నుండి 10వ వచనం వరకు ఇర్మియా చేసిన ప్రార్థన మనకు అర్థమవుతుంది. తన మహాభయంకరమైన ఆ శ్రమలో నుండి, మహాభయంకరమైన నిందలో నుండి, అటువంటి భయంకరమైన దుఃఖములో నుండి అతడు ప్రయాణమై బయటికి రావాలని ఆశపడుతున్నాడు. తానేనా? తాను మాత్రమే కాదు, తన ప్రజలందరూ కూడా బయటికి రావాలని వాంఛ నెహెమ్యాది. నీవు కూడా ఒకవేళ శ్రమలో ఉన్నావేమో, నీవు కూడా ఒకవేళ భయంకరమైన ఇరుకులు, ఇబ్బందులలో ఉన్నావేమో, నిందల పాలైన జీవితంలో నువ్వు కనబడుతున్నావేమో, తల్లిదండ్రుల ఎదుట ప్రశ్నించబడుతున్నావేమో, నీ బంధుమిత్రుల ఎడల నువ్వు తలదించుకునే పరిస్థితుల్లో ఉన్నావేమో. ఒక సోఫిస్టికేటెడ్ అయిన లైఫ్, పైకి మాత్రం మనుషులు ముందరం బ్రహ్మాండంగా కనబడుతూ లోపల నువ్వు పతనమైపోతూ ఉన్నావేమో. ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న విషయం, నెహెమ్యాను ముందు పెట్టి, నెహెమ్యా ఎలాగున వ్రత దినములను ప్రకటించుకుని, నేను ఎక్కడ మా ప్రాంతం పాడైపోయింది, మేము ఎక్కడ శిథిలమైపోయాం, ఏ ప్రాంతాలు మా జీవితాల్లో పాడైపోయినాయి, దీనికి నేనేం చేయాలి? వెంటనే నడుమును కట్టుకుని, నేను ఒక రాజుని భవనంలో ఉన్నాను, నా దగ్గర కాస్తంత ఆస్తులు, ధనం ఉన్నది అని చెప్పి వెంటనే అతడుకున్న ప్లాన్స్, అతడుకున్న మెథడాలజీ, అతడు ప్రయత్నాలు చేయట్లేదు. కానీ
ప్రభు ఎదుట ఉపవాసంతో కూర్చున్నాడు. ప్రభు దగ్గర తన పరిస్థితులను బట్టి, తన ప్రజలను బట్టి ప్రభు ఎదుట అతడు కూర్చుండి అతడు తీసుకున్న ఒకే ఒక నిర్ణయం, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నీ ముందర ఉన్న శ్రమ ఎటువంటిదైనా, నిన్ను వేధించుచున్నా, నిన్ను కన్నీరు కార్చేలాగా చేస్తున్నా, నిన్ను అన్నము తిననీయకుండా ఇబ్బంది పెడుతున్న సమస్యలు ఏదైనా సరే, దానికి ఒక పరిష్కారాన్ని నువ్వు చూడాలని ఆశపడుతున్నప్పుడు, మనం మన జీవితాలలో నెహెమ్యా వలె వ్రత దినములను ప్రకటించుకుని దేవుని సన్నిధిలో ఉపవాసములతో ప్రార్థన చేసిన ఎడల దేవుడు మనకు సహాయం చేయువాడై ఉంటాడు. 5వ వచనాన్ని చదువుదామా? 5వ వచనం, ఎట్లనగా ఆకాశమందున్న దేవా, ఆకాశమందున్న దేవా, యెహోవా భయంకరుడవైన గొప్ప దేవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి. ఎవరికి చేస్తున్నాడు ప్రార్థన? ఆకాశమందలి ఉన్న జీవము కలిగిన దేవునికి అతడు ప్రార్థన చేస్తున్నాడు. He is calling unto the God of heavens, who is Jehovah. సరి అయిన దేవునికే అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఎందరో ఉండవచ్చును, ఎన్నెన్నో మాట్లాడవచ్చును, అయితే తాను సేవించుచున్న తన దేవుడైన యెహోవాకు అతడు మనసు విప్పి ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, మనం ప్రార్థనలను మనుషులకు చేయట కంటే, మనం ప్రార్థనలను వట్టి వారికి చేయట కంటే, నిజమైన దేవునికి గనక మన ప్రార్థనలు మనం చేయగలిగితే, దేవుడు మన ప్రార్థనలకు నిశ్చయంగా చెవియొగ్గువాడై ఉంటాడు. హీ ఈస్ అడ్రసింగ్ హిస్ ప్రేయర్ టు హిస్ గాడ్. తన దేవునికి తన ప్రార్థనను తెలియజేస్తున్నాడు. రెండవదిగా చదవండి క్రింది మాట, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, కటాక్షించి వారితో నిబంధనలను స్థిరపరచువాడా. ఇక్కడ ఒక మాటను ఆలోచన చేస్తే, నెహెమ్యా దేవుని గుణగణములను వివరిస్తున్నాడు. ఇక్కడ ఆయనట కరుణించువాడు, ఆయన కటాక్షించువాడు, నిబంధనలను స్థిరపరచువాడు. హీస్ అ గాడ్ ఆఫ్ మర్సీ అండ్ హీస్ గాడ్ హూ ఈస్ ఫెయిత్ఫుల్. నమ్మదగినవాడు, వాగ్దానములను చేసి మధ్యన విడిచిపెట్టేవాడు కాడు. వాగ్దానం చేసిన వాడు ఆయన నమ్మదగినవాడు. అందుకని లుక్అవుట్ హౌ హీ ఈస్ అస్క్రైబింగ్ ద ప్రైజ్. లుక్అవుట్ ద అస్క్రిప్షన్ ఆఫ్ ప్రైజ్ టు గాడ్. ఇతడు చేస్తున్న ఆ స్తుతి యాగమును ఒకసారి చూడండి. ప్రభుని స్తుతిస్తున్నాడు. అటువంటి వేదనలో దేవుని గుణగణములను వివరిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా మన ప్రార్థన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఎదుట ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుని యొక్క గుణగణములను బట్టి మనం దేవునికి స్తుతులు చెప్పాలి. అండ్ దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ ప్రైజింగ్ గాడ్. అదే దేవుని స్తుతించుటలో ఒక సరి అయిన విధానం. దేవుని గుణగణములను వివరించుట, దేవుని గుణగణములను ఎత్తి ఆయనను గూర్చి మనం కొనియాడుట, ఆయన నామమును మనం ప్రకటించుట, డిక్లేరింగ్ హిస్ ప్రైజ్ అమంగ్ అవర్ బ్రదరన్. మన సహోదరుల మధ్యలో ఆయన నామమును హెచ్చించుట, దేవుని యొక్క గుణగణములను మనం ఎల్లప్పుడూ కూడా మనం పలుకుతూ ఆయన నామాన్ని మనం సన్నుతించాలి. ఏదో ఊరకనే మూగగా, ఏదో గ్రుడ్డిగా చెప్పాలనేది కాదు. నీ ఎడల ఆయన ఎంత కనికరం చూయించుంటాడు, ఆ కనికరమును తలంచి, ఆయన ఎంత ప్రేమ చూయించుంటాడు, ఆయన ప్రేమను తలంచి, ఆయన ఎంత క్షమాపణిచ్చి ఉంటాడు, ఆయన క్షమాగుణమును తలంచి, ఆయన ఎన్ని పర్యాయాలు మనల్ని మన్నించి ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఆయన సహనమును గురించి ప్రతి విషయం, ఆయన కరుణ, ఆయన కటాక్షం, ఆయన ఆదరణ, ప్రతి విషయమును గురించి మనం దేవుని గుణగణములను వివరించి ఆయనను స్తుతించుట మన ప్రార్థనలో ఒక ముఖ్యమైన భాగంగా మనం కలిగి ఉండాలి. నిజమైన దేవునికి మొరపెట్టడమే కాదు, దైవ గుణగణములను అతడు స్తుతిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా మన జీవితాలలో దేవుని గుణగణములను మనమారా వివరించగలిగిన వారమై
కొనియాడగలిగిన వారమే ఉండాలి. 6వ వచనాన్ని మనం చదివినప్పుడు ఒక 6 విషయాలను వరుసనే అతడు దేవునితో చెప్తాడు. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దీవారాత్రము నీ చెవియొగ్గు నీ నేత్రములను తెరిచి నీ సన్నిధిని దీవారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చెయ్యు ప్రార్థన అంగీకరించుము. మీ దాసులైన మా ప్రార్థన మీరు ఆలకించండి. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. చూడండి, ఇతడు మాట్లాడుతూ దేవుని దగ్గర తన మనవిని పెడుతున్నాడు. అయ్యా, నీవు నా ప్రార్థన ఆలకించాలి. ఇతనికి ఒక గొప్ప విశ్వాసం దేవుని మీద. నేను మొక్కుతున్న ఈ దేవుడు ప్రార్థనలు వినువాడు, ఆయన ప్రార్థనకు జవాబిచ్చేవాడు. ఆయన చూసి చూడనట్లుగా ఉండేవాడు కాడు. ఆయన ప్రతి ప్రార్థనను వింటున్నాడు. ఆయన ప్రతి ప్రార్థించు వారిని చూస్తున్నాడు. తన దాసుల ప్రార్థనను తప్పకుండా ఆయన వినువాడై ఉన్నాడు. ఆయన వినడం మాత్రమే కాదు, ఆయన జవాబిచ్చువాడై ఉన్నాడు అని అతడు దేవుని సన్నిధిలో చేస్తున్న ఈ ప్రార్థన. అయ్యా, మేము మీ దాసులమయ్యా, మా ప్రార్థన ఒక విశ్వాసం. నా ప్రార్థనకు నా దేవుడు తప్పకుండా ఒక జవాబిస్తాడు. మనం కూడా ప్రార్థనలో కూర్చునేటప్పుడు మనం ఏ విషయములను గూర్చి, అది ఎంతటి భయంకరమైన సమస్య అయిన దానిని గూర్చి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన పూర్వకంగా కూర్చున్నప్పుడండి, నిశ్చయంగా నా దేవుడు నాకు దీనిని చేస్తారు అనే ఒక విశ్వాసంతో మనం కూర్చోవాలి. విత్ ఫెయిత్ ఆన్ గాడ్, దట్ గాడ్ విల్ ష్యూర్లీ ఆన్సర్ మై ప్రేయర్. నా ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబు ఇస్తాడు. అవిశ్వాసంతో చేసే ప్రార్థనకు జవాబు రాదు. అయితే విశ్వాసంతో నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నీ కొరకు ఆకాశపు కిటికీలను కూడా తెరవడానికి ఆయన శక్తి కలిగిన వారై ఉన్నారు. ఎందుకనంటే దేవుని మీద మనం విశ్వాసం ఉంచగలగాలి. బైబిల్ గ్రంథంలో మీరు తరచుగా చదవండి, ప్రభువుని నమ్మిన వారు ఒక్కరోజు కూడా నశించినట్లుగా లేఖనాలు మాట్లాడడం లేదు. ప్రభువుని నమ్ముకొనిన ఒక్క పిచ్చుక కూడా అది వ్యర్థముగా నేల మీద పడడం లేదు. దేవుడు ప్రతి ఒక్కరి మొరకు జవాబు దయచేవాడు. సో నాకు ఒక విశ్వాసం కావాలి. నేను కొన్ని ప్రార్థన విన్నపాల కోసం దేవుని దగ్గర పెడుతున్నాను. దేవుడు తప్పకుండా ఈ ప్రార్థనలకు నాకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసేవారు, ఎస్, ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ మై హీలింగ్, నా స్వస్థత నేను పొందుకోబోతున్నాను. ఆశీర్వాదముల కొరకు ప్రార్థన చేయవారు, అది ఉద్యోగం కావచ్చు, వివాహ జీవితం కావచ్చు, ఒక క్రొత్త ప్రాజెక్ట్ కావచ్చు, ఒక నూతనమైన బిజినెస్ కావచ్చు, ఒక నూతన పరిచర్య కావచ్చు, విశ్వసించుచున్న వాడు, ఎస్, గాడ్ విల్ ఇన్క్లైన్ హిస్ ఇయర్స్ టు మై ప్రేయర్ అండ్ హీ విల్ ఆన్సర్ మై ప్రేయర్. నా ప్రార్థనకు తప్పకుండా ఆయన జవాబిస్తాడు. అటువంటి ఒక విశ్వాసం కూర్చునేటప్పుడు ఆ విశ్వాసంతో కాదు, మనము ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చేస్తారో లేదో అని కాదు, లేకుంటే లెట్ మీ ట్రై, నేను ఇతరులను కూడా ఒకసారి ప్రయత్నించనివ్వండి అనేది కాదు. నిశ్చయంగా నా దేవుడు నా ప్రార్థనకు జవాబును దయచేస్తాడు. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. అటువంటి ఒక విశ్వాసపు ప్రార్థన మన జీవితంలో మనకి కావాలి. క్రీస్తునందు ప్రియులారా, నిజమైన దేవునికి అతడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుని గుణగణములను ఎన్ని తలంచి అతను దేవునికి కృతజ్ఞతలు, దేవుని స్తుతించి ఆరాధన చేస్తున్నాడు. మూడవదిగా తన ప్రార్థనలో తనకు ఒక విశ్వాసం ఉంది, తప్పకుండా నా దేవుడు నాకు అద్భుతం చేయబోతున్నాడు. మీరు కూడా విశ్వసించగలరా? దేవుడు నీకు కూడా ఒక ద్వారం తెరవబోతున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకు శ్రేష్టమైన జవాబు ఉంది. అందరూ ఆశ్చర్యపడేలాగా, అందరూ జీవం కలిగిన దేవుని మహిమను చూచేలాగా, నీకు సహోదరుల ఎదుట దేవుడిని తలను పైకి లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. నమ్ముతున్నారా ప్రభు చేస్తారని?
ఆ వ్యాధిని దేవుడు తొలగిస్తారని నమ్ముతున్నారా? మరలా దేవుడు కుటుంబాన్ని, మీ జీవితాన్ని కడతారని నమ్ముతున్నారా? అదిగో ఆ భయంకరమైన పాపమును జయించే శక్తిని దేవుడు మీకు ఇస్తారని నమ్ముతున్నారా? మరలా దేవుడు తన కృపచేత, వరముల చేత నింపి నేను బలంగా వాడుకోబోతున్నాను నమ్ముతున్నారా? దేవుడు ఇంతకు ముందు నువ్వు పోగొట్టుకున్న ఆ అభిషేకమును నీకు ఇంకనూ దేవుడు అధికంగా ఇచ్చి తన కృపలో నేను స్థిరపరచబోతున్నాను నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే దేవుడు చేస్తాడు. ఒకవేళ కొంతమంది సారా వలె బిడ్డలు లేరని బాధపడవచ్చును, హన్నా వలె వేదన చెందవచ్చును. అయితే ఎలిజబెత్ యొక్క గర్భమును తెరిచిన వాడు నేటికి నీ సజీవుడై ఉన్నాడు, నీకు నిశ్చయంగా అద్భుతం చేయగలిగిన వాడై ఉన్నాడనే సత్యాన్ని మీరును నేను గ్రహించాలి. కాబట్టి ప్రియులారా, హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ విల్ డూ వండర్స్. విశ్వాసం ఉంచండి. రాత్రులు నిద్ర లేకుండా గడుపుతున్నారా? అనారోగ్య పరిస్థితులలో మీరు ఉంటున్నారా? యూ ఫీల్ దట్ సంథింగ్ ఈవిల్ ఈజ్ వర్కింగ్ ఓవర్ యువర్ లైఫ్. నీ జీవితం మీద ఏదో ఒక చీకటి పనిచేస్తుంది అని నీకు అనిపిస్తుందా? విశ్వసించండి, యేసుని నామమున ఆ ప్రతి యొక్క అంధకారమును దేవుడు తన యొక్క రక్తము చేత పారద్రోలగలడు అని విశ్వాసం మనకి కావాలి. నా దేవుడు తప్పకుండా ప్రార్థన చేస్తాడు. అవును, నిశ్చయంగా సొంత ఇల్లు కావాలని ప్రార్థన చేస్తున్నావా? ఆ నీ చిన్న కోరికను దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు అది తప్పకుండా చేస్తాడు. హ్యావ్ ఫెయిత్, హ్యావ్ ఫెయిత్. సాధ్యమవుతుందా? ఇటువంటి ప్రతికూలతల్లో, ఇటువంటి ఇంపాసిబిలిటీస్లో అసలు వీలవుతుందా అని ఒకవేళ మీరు అనుకోనవచ్చు. దేవుడు ప్రతికూలమైన పరిస్థితులలో అద్భుతాన్ని చేయడంలో ఆయన వంటి ఆశ్చర్యమైన వారు, ఆయన వంటి శక్తి పరులు వేరే ఎవరు లేరన్నమాట. ఆయన ఎప్పుడైతే అంతా అయిపోయింది అనుకుంటున్నామో ఆ సమయంలో వెంటనే ఒక అద్భుతాన్ని చేసి ఆశ్చర్యపరచువారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. 4వదిగా అతడు చేస్తున్న ప్రార్థన ఇందాక చదివాము. అతడు తన పాపమును ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. చదవండి అన్నమాట. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యంగా మేము ప్రవర్తించాము. నీ సేవకుడైన, వింటున్నారా ఈ మాట? జాగ్రత్తగా వినాలి. కన్ఫెషన్ ఆఫ్ సిన్ ప్రార్థనలో ఉండవలసిన మరొక ప్రాముఖ్యమైన అనుభవము పాపపు ఒప్పుకోలు. వాస్తవానికి యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడడానికి, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడడానికి కారణం వారి పితరులు చేసిన పాపములు. వాస్తవానికి నెహెమ్యాకి దానిలో ఎటువంటి పాలు లేదు. అయితే నెహెమ్యా ప్రార్థన ఎలా ఉంది? తనను కూడా ఆ ప్రార్థనలో కలుపుకుంటున్నాడు. నేనును నా పితరులను చేసిన అసహ్యమైన పాపములు. అతనికి అనిపిస్తుంది, నేను అసహ్యమైన పనులను చేసి ఉన్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో కూడా అటువంటి ఒక పాపపు ఒప్పుకోలనేది కావాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక రోజున అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలైన మీరందరూ నాకు విరోధంగా పాపం చేశారు. వాస్తవానికి పాపం చేసింది ఒక్క ఆకాను మాత్రమే. ఆకాను ఒక్కడు పాపం చేస్తే ప్రభువు అన్నారు, ఇశ్రాయేలులైన మీరందరూ నాకు విరోధంగా పాపం చేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంటిలో ఏ ఒక్కరు పాపం జరిగించినా, అసహ్యమైన పనులు చేసినా అది కుటుంబం మీద అంతటికి, దేశం మీద అంతటికి వస్తుందనే విషయాన్ని మనం గుర్తించాలి. నా మాట మరలా మీరు జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాను. నీవు ఒక్కడివి చేసే తప్పు నీ కుటుంబం మీదకి వస్తుంది. మనం ఒక్కరము చేసే తప్పు మన దేశం మీదకి, మన కుటుంబాల మీదకి వస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి తప్పును చేసినప్పుడు బైబిల్ అంటుంది, అతడు తప్పును అసహించుకోగలిగాడు. తప్పును అనుకుంటున్నాడు, అసహ్యం అది అని అనుకుంటున్నాడు. ఒకప్పుడు జరిగించారు, దానిని ఇష్టపడే చేశారు. అయితే ఇప్పుడు అతనికి అది రోత అనిపిస్తుంది. ఒక పాపాన్ని విడిచిపెట్టాలి అని అంటే దానిని మనం ఒక అసహ్యంగా భావించాలి. భావించడం మాత్రమే కాకుండా
నేను ఇక దానిని విడిచిపెట్టాలనే ఉద్దేశంతో హృదయం అనేది పశ్చాత్తాపంతో నిండి హృదయము విరగాలి, నలగాలి. కాంట్రిజన్ అంటారు. దేవుడు విరిగిన నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేసేవాడు కాడు. ఎప్పుడు విరుగుతుంది? నేను ఒక తప్పు చేశాను, అది అసహ్యమైన పని అనే గ్రహింపు మనలో రావాలి. మొదట ఆ గ్రహింపు రావాలి. రెండవదిగా ఆ విషయంలో మన హృదయము విరగాలి. విరిగిన తర్వాతనే మన జీవితంలో ఈ కన్ఫ్యూజన్ అనేది రాగలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, తన తప్పులన్నిటిని ఒప్పుకుంటున్నాడు. ఒక్క యోనా చేసిన తప్పు, ఓడలో ఉన్న వారందరూ సఫర్ అయ్యారు కదా. ఓడలో ఉన్న విలువైన వస్తువులన్నీ సముద్రంలో పారవేయవలసి వచ్చింది కదా. అందరి ప్రాణాల మీదకు ముప్పు వచ్చేసింది కదా. కారణం ఏంటి? ఒకడు దేవునికి విరోధంగా ఒక అసహ్యమైన అవిధేయతను చూపించాడు, అంతే. మనం కూడా, నేను, మీరు ఎవరమైనా మన గృహాలలో ఒక చిన్న అవిధేయత, ఎ డిసొబీడియన్స్ టువర్డ్స్ అవర్ గాడ్, దేవుడు చెప్పిన విషయాలలో ఏ చిన్న అవిధేయత ఉన్నా మీరు మాత్రమే కాదు, మీ వలన కుటుంబము, ఆ వ్యవస్థ యావత్తు కూడా దెబ్బతింటుంది. ఎన్నో లోతులు దీనిలో మనం మాట్లాడుకోవచ్చును. కానీ ప్రియులారా, గమనించగలరా, ఈజీగా పోతుందని అనుకోకూడదు. ఏదైనా ఈజీగా దాటిపోతుందని అనుకోకూడదు. కాదు కాదు పాపము కరోనా కంటే ఇంకా భయంకరమైనది. అవును, కరోనా ఒకవేళ ప్రాణమును తీయగలదేమో, దాని ఛాన్సెస్ కూడా చాలా తక్కువే అని అంటున్నారు. ఇఫ్ నాట్ ట్రీటెడ్ యూ విల్ ఎండ్ అప్ ఇన్ డెత్. దానిని గనక సరి అయిన చికిత్స అందించకపోతే మనుషుడు మరణిస్తున్నాడు. అదే రీతిగా నీ లోపల ఉన్న గనక పాపమును గనక నువ్వు డీల్ చేయకపోతే, దాని విషయంలో నువ్వు ప్రభు యొద్దకు వచ్చి నేను తప్పు చేశానని నువ్వు గ్రహించిన పాపమునకు నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపపడి హృదయం పగిలి దానిని అసహించుకుని నీ జీవితంలో దేవుని ఎదుట నువ్వు ఆ పాపమును ఒప్పుకొనగలిగితే, నీ మీద, నీ కుటుంబం మీద వచ్చుచున్న ప్రతి విధమైన దోషము నుండి కూడా విడిపించబడుటకు ఎంతటి భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఇస్తాడు, ఆలోచించండి. కాబట్టి నా ఇంటి పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి? భర్త మీద చూపుదామా? క్యాన్ వి బ్లేమ్ ద హస్బెండ్ ఆర్ షల్ వి బ్లేమ్ వైఫ్? తల్లిదండ్రులను మనము చూపించుదామా? లేకుంటే మనకు ఉన్న వ్యవస్థను, సిస్టమ్ని మనం మాట్లాడదామా? నో. నెహెమ్యా అంటున్నాడు, నేను చేసిన, నా పితరులు చేసిన. హీఈస్ ఇన్వాల్వింగ్ హిమ్సెల్ఫ్. ఎంతటి ప్రార్థన! దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మీరు, నేను చేసిన చిన్న చిన్న అవిధేయతల వలన మన ఇంట్లో ఉన్న వారందరూ సఫర్ అవుతున్నారేమో. మనం జరిగిస్తున్న చిన్న చిన్న పాపముల వలన ఆకానికి చెప్పుచున్నాను, మన కుటుంబము డెత్ రోలోకి వస్తుందేమో, ఆ మరణం యొక్క పీఠముల యొద్దకు వస్తున్నవేమో. అందుకనే ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి, పెద్దల మొదలుకు నిచ్చెన్నల వరకు ఇది నా పాపమే అని ప్రభు యొద్దకు వచ్చి పశ్చాత్తాపముతో పాపమును అసహించుకుని దేవుని ఎదుట పశ్చాత్తాపపడి పాపమును ఒప్పుకొనగలిగితే, నిజముగా ఒక కన్వర్జన్ అనేది మనలో గనక రాగలిగితే, ఆకాశముందున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. చూడండి ఏమంటున్నాడు. ఆ మాట ఒప్పుకున్న తర్వాత ఓ మాట అంటున్నాడు. మోషే అనే మాటను చెప్తాడు. చూడండి, ఆ మాట చదవండి. నీ సేవకుడైన మోషే చేత, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను, నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను, కట్టడలైనను, విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. వింటున్నారు ఈ మాట? ఒక్కసారి గుర్తు చేసుకోయ్యా. మేము మా పితరులను తప్పు చేసాం, కానీ అయితే మా పూర్వీకులకు నువ్వు మాట సెలవిచ్చావు కదా, నేను మిమ్ములను, మీ దేశమును మీకు అప్పగించి మిమ్మల్ని నేను గొప్పవారిని చేస్తానన్నావు కదా. రిమెంబర్ లార్డ్. చూసారా,
చూసారా, దోషము తొలగిన వెంటనే అతడు అంటున్నాడు, నీవు ఇంతకు ముందు చేసిన నీ వాగ్దానాలను గుర్తు చేసుకో ప్రభువా, నీ వాగ్దానాలను గుర్తు చేసుకో. మోషేకు నువ్వు మాట ఇచ్చావే, ఆ మాటలను మీరు గుర్తు చేసుకోనండి. ఇక వరుసనే మాట్లాడుతూ, నువ్వు వాగ్దానాలు చేసావు కదా ప్రభువా, ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకోండి. మనం కూడా మన జీవితంలో నీవు ఎప్పుడైతే పాపమును విడిచిపెట్టి ప్రభు ఇంతకు ముందు నీకు చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నావో, నీకు జ్ఞాపకం ఉన్న దినముల నుండి ప్రభు ఏ వాగ్దానాలు అయితే చేశారో, ఒకవేళ నీకేం తెలియకపోతే బైబిల్ గ్రంథములో దేవుడు మన కొరకు వ్రాసిన ప్రతి వాగ్దానమును ఇఫ్ యూ కుడ్ బిలీవ్ అండ్ ఈ వాగ్దానం నాదేని నువ్వు సొంతంగా విశ్వసించినట్లయితే, ఆ వాగ్దానాన్ని ఎత్తి నువ్వు ప్రభు దగ్గర కనుక అడిగితేనంట, దేవుడు వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని నీకు సహాయం చేస్తాడు. చూడండి, క్రింద మాట చూడండి. అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నా మాటలకు గనక మీరు లోబడగలిగితే, నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను, మీరు భూదిగంతముల వరకు తోలివేయబడినను, అక్కడ నుండి సహా నేను మిమ్ములను సమకూర్చి నా నామమును ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించేదనని దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, పాపమును ఒప్పుకున్న తర్వాత వాగ్దానాన్ని ఎత్తి అడుగుతున్నాడయ్యా, నువ్వు అన్నావే, తప్పు చేస్తే మిమ్ములను నేను శిక్షిస్తానన్నావు, ఒప్పుకుంటే భూమి అంతటా మీరు చెదిరిపోయినా, ఎక్కడ చెదిరిపోయినా నేను మిమ్మల్ని సమకూర్చి మీకు నేను ఇస్తానన్న దేశాన్ని నేను మీకు ఇస్తానన్నావు, ఆ స్థలాన్ని ఇస్తానన్నావే, నా మహిమ నుంచి స్థలాన్ని ఇస్తానన్నావే, అది మాకు కావాలి. గ్లోరీ, దేవునికి మహిమ కలుగునగాక. వాగ్దానములను ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, నువ్వేదో క్రొత్తగా దేవుని అడగాల్సిన పని లేనే లేదు. ఒక్కసారి ప్రభు వాగ్దానములను వైపు నువ్వు తిరిగి ప్రభువా అని నువ్వు నిజంగా మార్పు పొంది నువ్వు గనక అడిగితే, నీ ఎడల దేవునికి ఉన్న ప్రతి మంచి వాగ్దానములను దేవుడు నిశ్చయంగా నెరవేర్చువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకక్కడ నీ మాటను మనం చదివినప్పుడు, చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి, ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు. ఈ మనుషుడు ఎవరు? అదే ఆర్టసెక్సస్ లాంగిమెనస్ అనే రాజున్నాడే, ఎవరి దగ్గర అయితే పానదాయకుడిగా పనిచేస్తున్నాడో ఈ మనుషునితో నువ్వు మాట్లాడి, చదవండి, దయచూపునట్లు ఆయన కనులలో నాకు దయ కలుగునట్లుగా నీవు నాకు కృప చూపించమని నిన్ను బ్రతిమలాడుకొనుచున్నాను. చూడండి, ప్రార్థన కార్యం జరగాలి. ఒక మనుషుని దగ్గర ఒక రాజు ఉన్నాడు, అతడు దయలేంది, అతని సెలవు లేని ఇతడు ఏం చేయలేడు. నువ్వు మాట్లాడాలి. రాజు గనక సెలవు ఇవ్వకపోతే ఇతడు అక్కడి నుంచి దాటి వెళ్ళి తన పని తను చేయలేడు, తన పరిస్థితులు మారవు. అయితే ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. రాజుని కంట్రోల్లో ఇతడు ఉండవచ్చును, కానీ భూదేశములలో భూలోకమంతటిలో ఉన్న రాజులందరి యొక్క హృదయాలు, వారందరి యొక్క జీవితాలు దేవుని కంట్రోల్లో ఉన్నాయి. ఒక మాట వాస్తవం చెప్పమంటారా? భూదేశాలలో ఉన్న ఏ మంత్రులైనా, ఏ నాయకులైనా, ఏ అధిపతులైనా దేవుని సేవకులే. దే ఆర్ గాడ్స్ సర్వెంట్స్. దేవుని పనిని జరిగించడానికి ఉన్న దైవ ప్రజలే వారు. వారు ఎటువంటి వారైనా సరే గాడ్ నోస్. ఎందుకనంటే చూడండి,
నీరు ఎక్కడికి పోవాలో దానికి తెలుసు. రాజులను ఏ మార్గంలో నడిపించాలో నా జీవం కలిగిన దేవునికి, రాజులకు రాజు అయిన దేవునికి తెలుసు. అధిపతులను, గొప్ప గొప్ప నాయకులను ఎలా మలచాలో దేవునికి తెలుసు. ఎలా దాన్ని ఎటువంటి ప్రతికూలతలోనైనా ఎలా తన ప్రజలకు క్షేమాన్ని జరిగించాలో దేవునికి వారి మనస్సులను త్రిప్పడం తెలుసు. ఇతడు అడుగుతున్నాడు, అయ్యా నా ప్రార్థన ఆలకించు, ఈ మనుషునికి నా మీద దయ కలగాలయ్యా. ఎంత ప్రార్థన అండి, ఎంతటి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయకుండా వెళ్ళిపోయి రాజు దగ్గర నిలబడితే పని అవుతుందా? రాజు మంచి మనసుతో ఉండొచ్చు, లేకపోతే అతడి మనసులో కలవరములు ఉండవచ్చు. హీ మే బి ఆఫ్ గుడ్ మైండ్ ఆర్ డిస్టర్బ్డ్ మైండ్. అతడు వేరేదైన విషయంలో కనుక అప్పుడు విసుగుదలతో ఉంటే ఇతడు వెళ్ళి అడిగితే హీ మే బి ఫైర్డ్ ఆర్ పుట్ టు డెత్. అయితే ప్రభు దగ్గర మొదటిగా రాజు ఎదుట నిలబడక మునుపు ప్రభు దగ్గరికి వెళ్ళి మహారాజు దగ్గర నిలబడుతున్నాడు. రాజా, నేను నీ దగ్గర నిలబడి చెప్పుకోగలను మనసు విప్పి, ఇతరుతో చెప్పలేను. అయితే ఒకటి తెలుసు, నువ్వు ఆ రాజును సహితం మార్చగలిగిన వాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంతకుముందు ఒక రాజు ఉన్నాడే, అతడు కూడా జర్క్సెస్, ఎస్తేరు కాలంలో ఉన్న రాజు. ఒక తరం ముందర అతని హృదయాన్ని దేవుడు మార్చలేదా? ఒక ఎస్తేరును వాడుకుని దర్యావేషు హృదయాన్ని దేవుడు మార్చలేదా? దానియేలు కాలంలో దేవుడు మార్చగలిగిన వాడు, క్షణమాత్రంలో మారుస్తాడు. సో నీకేదైనా కార్యం జరగాలి, ఎక్కడన్నా ఒక ఆఫీస్లో జరగాలి, ఏది జరగాలన్నా మనుషుల దగ్గర నిలబడక మునుపుగా అదుగో రాజులకు రాజైన ప్రభు ఎదుట నిలబడి ఆయనతో చెప్పు. ఒక గవర్నమెంట్ ఆఫీస్ ముందర నువ్వు నిలబడి ఒక అప్లికేషన్, ఒక పెటిషన్, ఒక జాబ్ ప్రపోజల్ ఏది పెట్టడానికి ముందు మహారాజైన దేవుని ఎదుట ఉపవాసంతో రా. ఈ అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. ఎంత చక్కటి ప్రార్థన నెహెమ్యా మనకు నేర్పిస్తున్నాడు. ఫస్ట్ ఈజ్ అస్క్రైబింగ్ ద ప్రైజ్ టు గాడ్. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. మొదటిగా నిజమైన దేవునికి అతడు మొరపెడుతున్నాడు. రెండవదిగా దేవునికి అతడు స్తుతులు, ఆయన గుణగణములను ఎన్ని ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నాడు. మూడవదిగా అతడు తన పాపములను ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. తన పాపములను ఒప్పుకొని తనను కూడా కలుపుకొని ప్రార్థన చేస్తున్నాడు. నాలుగవదిగా దేవుని వాగ్దానములను ఒకసారి దేవునికి లార్డ్ రిమెంబర్. నెహెమ్యా గ్రంథములో మూల వచనమే, మూల మాటే జ్ఞాపకం చేసుకున్నాము అనే మాట. ద కీ వర్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ నెహెమ్యా ఈజ్ రిమెంబర్. జ్ఞాపకము చేసుకున్నాము. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకో ప్రభువా. తన చిన్న మొరను ప్రభు దగ్గర పెట్టేశాడు. నువ్వు ఇతనితో మాట్లాడాలి, పని అవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం కూడా అలాగనే దేవుని దగ్గర నీ కార్యములు ఏదైనా, యు మే బి ఇన్ ఎ గ్రేట్ అఫ్లిక్షన్, యు మే బి ఇన్ ఎ గ్రేట్ నీడ్, యు వాంట్ ఇట్ సో బ్యాడ్లీ. అది నీకు జరగాలన్నప్పుడు నెహెమ్యా వలె ప్రభు నిజమైన దేవుని యొద్దకు రా. ఆయనే జీవం కలిగిన దేవుడిని యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన గుణగణములను వివరించి వర్ణించు. నీ పాపములను ఒప్పుకో. వాగ్దానములను దేవునికి ఒకసారి చెప్పి, ప్రభువా నువ్వు ఇలా చెప్పావు కదా, నాకు చేసి ముగించు. నీ చివరి మనవిలో ఏంటో నీ మనవులన్నీ ప్రభుతో. ఫైనల్గా అతని పెటిషన్ పెడుతున్నాడు. నా పెటిషన్ ఇది. వాగ్దానాలు చెప్పిన తర్వాత తనకున్న పెటిషన్, ఈ మనుషులతో నువ్వు మాట్లాడు ప్రభువా, నాకు దయ కలగాలి ప్రభువా, ఈ కార్యం జరగాలి ప్రభువా. జరిగిందా? మీరు వాక్యాలు చదివి చూస్తే రాజుని కన్నులలో ఇతనికి దయ కలిగింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. బైబిల్ అంటుంది, రాజుని కన్నులలో దయ కలిగింది. ఇతడు బయలుదేరి వెళ్ళాడు. కొన్ని దినములలోనే వెళ్ళి యెరూషలేములో కావలసిన అన్ని పనులను వ్యతిరేకతల మధ్యలో, అవమానముల మధ్యలో, శిథిలమైన పరిస్థితుల మధ్యలో సమృద్ధిగా కట్టి ముగించి దేవుని మహిమపరిచాడు నెహెమ్యా. అట్టి కృపను దేవుడు నీకును నాకెను ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. తలలు వంచండి. నెహెమ్యా వల్లే మనం కూడా ప్రార్థన చేద్దాం. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ సో అబండెంట్లీ. జీవంగల తండ్రి నీకు వందనాలు. నెహెమ్యా జీవితంలోనూ మీరు మాతో మాట్లాడారు. నిజమైన దైవమా,
మిమ్మలను దేవుడు అని గుర్తించగలిగిన కృపను నాకు మా అందరికి ఇచ్చినందుకు వందనాలు. నిజముగానే నీవు ఎంత జాలి కలిగిన వాడు, నువ్వు ఎంత ప్రేమించువాడు, నీ కృప ఎంత గొప్పది ప్రభువా. అది సముద్రముల కంటే విస్తారమైనది అయ్యా. నీ ఓర్పు, నీ సహనం ఎల్లప్పుడూ మెడల ప్రభు కరుణా వాత్సల్యముతో జాలిగా చూచుచున్నవాడు. గ్లోరీ, వి ప్రైజ్ యు లార్డ్, వి ప్రైజ్ యు లార్డ్. మా పాపములను క్షమించండి, మా దోషములను మన్నించండి. మా దోషములను బట్టి నేనును మా కుటుంబాలు సఫర్ అవుతున్నాం, మా దేశము, మా ప్రజలు సఫర్ అవుతున్నాం. ఇట్ ఈస్ అవర్ సిన్, ఇట్ ఈస్ మై సిన్ లార్డ్. క్షమించండి. ఒక నిజమైన పశ్చాత్తాపం ప్రతి వారిలో కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎన్నో వాగ్దానాలు చేశారు, వాగ్దానాలు నెరవేర్చు ప్రభువా. నిన్ను తలగా ఉంచుతానన్నారే, ఒక్కసారి వాగ్దానాలు జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఒక్కసారి వాగ్దానాలు జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయానికి వందనాలు. మాకు కావలసిన మా ప్రతి అవసరతలను తీర్చు. నా మహిమను ఉంచుతాను, మరలా స్థలంలో నేను మిమ్మల్ని నిలబెడతానన్నావే. ఇదిగో మమ్మలను మీరు ఉద్దేశించిన మహిమ కలిగిన ఆ చోటున మమ్మల్ని నిలబెట్టండి. ప్రతి వారిని మీరు దర్శించమని యేసు యొక్క శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, సమాధానము కూడి వచ్చిన మనకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. కొనసాగించాలాగనే మనం ప్రార్థన పూర్వకంగా ప్రభు దగ్గర ఉందాం, ప్రార్థనలో ఉండండి. ఈ నెహెమ్యా చేసిన ఈ 5 విధములైన ప్రార్థన మర్చిపోవద్దు. ఈ అనుభవాలు మన ప్రార్థనలో కూడా ఉన్నట్లయితే, నిజమైన ఎసెన్స్ ఉన్నట్లయితే, దేవుడు ఈ మాసంలో నేను కరుణించి రానున్న మాసంలో నీ జీవితంలో గొప్ప 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 కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్.